మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి అలాగే ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. అంటే వైసీపీ గవర్నమెంట్ లో మాజీ ఎమ్మెల్యే గాని మాజీ మంత్రి కానీ బుగ్గన రాజేంద్ర గారు ఇప్పుడు డోన్కి ఏం చేయలేదంటారా మీరు? ఏం చేసి చెప్పని ఇప్పుడు బిల్డింగ్ కట్టాడు, చూడండి బిల్డింగ్ కట్టారు. డోన్ ఎమ్మెల్యే కావచ్చు, అంచర్లు కావచ్చు, వాళ్ళు ఆచకళ్ళకి తావిస్తున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. నిజంగా బాగా చేసింటే రెడీ సిపిఐ కార్యకర్త మీద దాడి చేయించారు అని చెప్పేసి కూడా వాళ్ళు భయం పెట్టారు. ఒకరికి ఉండొచ్చు. గంజాయి రవాణాకి డోన్ అడ్డగా అంటున్నారు. ఇప్పుడు ఎలాగుంది? అన్నీ ఉన్నాయి. కోట సూర్యప్రకాష్ రెడ్డి కనపడటం లేదు డోన్ నియోజకవర్గంలో, ఎక్కడున్నాడని చెప్పేసి చాలా మంది విమర్శించారు. ప్రతి వారానికి ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఇల్లీగల్ క్రషెస్ చేస్తూ కూడా టీడీపీ నాయకులు దాన్ని ప్రశ్నించటం లేదు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. మామూలు చేస్తుంటే జరిగినమాట. కానీ సార్, మీ పైన కానీ మీ కార్యకర్తల పైన కానీ ప్రభుత్వం పైన కానీ విమర్శలు చేసే వారికి మీరు ఏం చెప్తారు సూటిగా? విమర్శ చేసుకోవచ్చు, పాలసీ చేసుకోవచ్చు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి అలాగే ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, డోన్ నియోజకవర్గం గతంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమి చేయలేదు, మేము చేసింది అభివృద్ధి అని. అయితే మీరు అభివృద్ధి చేయరు కానీ అభివృద్ధిని కూడా ఆపుతారు అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అభివృద్ధి చేస్తుంటే ఎందుకు ఓడిపోయాడు నా పాయింట్. అయినా తూతు మంత్రం మాత్రం అన్నీ చేసుకుంటూ పోయాడు. అన్నీ కూడా కంప్లీట్ చేయలేదు. అన్నీ కూడా ఆపాదించి పెట్టి ఎలక్షన్ ముందు ఆపాదించుకుంటూ పోయాడు. దానివల్ల ఆర్థిక మంత్రిని కూడా భారం మా మీద మోసి, ఆర్థిక మంత్రి అప్పుడు కంప్లీట్గా డబ్బు లాట్ చేసి కూడా డబ్బులు లేకుండా భారం అంటే ఈ ప్రభుత్వం వేసిపోయాడు. అభివృద్ధి చేస్తుంటే ఎందుకు ఓడిపోయాడు నా సూట్ ప్రశ్న. ఇప్పుడు నేను ఎమ్మెల్యేకి వచ్చి కాబట్టి ఆ బ్యాలెన్స్ వర్క్స్ కంప్లీట్ చేస్తాను. ఉదాహరణకు జల్ జీవన్ మిషన్ డ్రింకింగ్ వాటర్ పర్పస్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. నేను గెలిచాక ఆ రోజు నేను మీటింగ్ పెట్టుకుంటే ఆ రోజు సార్ 5,000 tons ఆఫ్ పైప్స్ కావాలి మాకు, పైప్స్ వస్తే నెక్స్ట్ మార్చ్ కంప్లీట్ చేస్తే ఆ రోజు చెప్పారు. ఆ రోజు నేను మాట్లాడేప్పుడు మా గవర్నమెంట్తో మాట్లాడి ఇప్పించేందుకే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. రేపు మార్చిలో మార్చి ఏప్రిల్లో అందరినీ నిలుస్తాం, ఎవరికి నిలుస్తాం. దాంతోపాటు ఇంతకుముందు కృష్ణమూర్తి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ గ్రామాల్లో అంటే పత్తికొండ కానీ డోన్ ప్రాంతాలు కానీ కంప్లీట్గా వర్షం మీద ఆధారపడిన ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకం మీద నీళ్ళు ఇస్తే చెరువు నింపు 60 చెప్పుకుంటే ఆ ప్రాంతం సస్యామలు ఉద్దేశం ఆ రోజు ప్రారంభం చేశాడు. అది కంప్లీట్ చేశాడు. మేము వచ్చాక మొదలకు ట్రయల్ రన్ చేసాను తప్ప నుంచి మేము వచ్చాక కంప్లీట్ నింపాం, దాదాపు 60 ట్యాంకులు నింపాం. దానివల్ల గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు చూడలేని విధంగా నీళ్ళు చూస్తుంటే వర్షకాలం వస్తే వర్షం వస్తే నీళ్ళు వచ్చేది, వర్షం నీళ్ళు వచ్చేది కాదు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. మేము వచ్చాక కంప్లీట్ అన్ని చెరువులు నింపాం. దాదాపు బోరు కొన్ని వందల బోర్లు ఇచ్చారు. దానివల్ల మంచి పంటలు తీస్తారు. బుడ్డలు కానివ్వండి, అరటి తోటలు కానివ్వండి, మామిడి తోటలు కానివ్వండి, పూలు కానివ్వండి, రకరకాల పంటలు తీసి రైతు చాలా సంతోషంగా ఉన్నారు. మంచి డబ్బులు తీస్తారు. ఎకరాకు 63 దాకా బుడ్డలు వస్తున్నాయి, చెరుకు వస్తుంది బాగా. అలాగే మామిడి పండుగ కానీ రకరకాల పూలు కానీ ఈ ప్రాంతం పూలు పండిస్తారు. కంప్లీట్ బ్యాంకులో పోతాయి. ఇప్పుడు ఒక ఎకరా 3 లక్షల దాకా వస్తుంది. ఎందుకంటే వాటర్ ఇచ్చాం మేము. వాటి భూమి అంటే భూమిలో వాటర్ పెరిగింది, దానివల్ల మంచి పంటలు వస్తాయి. ఇది కనబడుతుంది ప్రజలు. మంచి సంవత్సరం ప్రజలు కనబడుతుంది. ఇవన్నీ ప్రజలు చెప్పాలి. నువ్వు మాటలు కాదు. గత ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు జరిగింది ప్రజలు చెప్తారు, మన కాదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేసాము, అలాగే 100 పడకల ఆసుపత్రికి తీసుకొచ్చాము, అలాగే హాస్టల్స్ తీసుకొచ్చాము. గతంలో డోన్లో ఇలాంటివి ఏమీ లేవు, తీసుకొచ్చింది కేవలం వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా హాస్పిటల్ చేశారు. పాత హాస్పిటల్ చూపించి 100 బెడ్ హాస్పిటల్ కానీ అక్కడ 100 బెడ్స్ లేవు. అక్కడ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వాటర్ తప్పించి ఇంకా కంప్లీట్ కాలేదు. బస్సులు లేవు. మేము కూడా దాన్ని 5 కోట్లు పెట్టి ఫుల్గా లోడ్ చేస్తున్నాం. కంప్లీట్గా మార్చినప్పుడు కంప్లీట్గా హాస్పిటల్లో అన్ని విషయంగా మీకు ఎక్విప్మెంట్స్కి వచ్చి లోడ్ చేస్తున్నాం. తర్వాత ఈ ఎక్విప్మెంట్ వచ్చాక హాస్పిటల్ బ్రహ్మాండ పికప్ అవుతుంది. ఇవన్నీ ఎలక్షన్ కోసం బోర్డులో అంతే శంకుస్థానే ఓపెనింగ్ చేసి పోయేటప్పుడు వచ్చి ఉద్దేశపూర్వకంగా కాదైనా. అంటే వైసీపీ గవర్నమెంట్లో మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ బుగ్గన రాజేంద్ర గారు ఇప్పుడు డోన్కి ఏం చేయలేదంటారా మీరు? ఏం చేసి చెప్పండి. బిల్డింగ్ కట్టాడు, చూడండి బిల్డింగ్ కట్టారు. బాగుంగా పైన పట్టారు, నూనె అంటారు. బిల్డింగ్ కట్టాడు, అంతే నుంచి బిల్డింగ్ బాగా బ్రహ్మాండంగా కనపడుతుంది. అని చెప్తాడు ఏదో ఆస్ట్రేలియా టైప్ ఏదో చెప్తారు కానీ అంతవరకే. కానీ ఇక్కడ స్కూల్స్ ఎక్కడ కానీ సరే నీళ్ళు వసతులు లేవు, గ్రౌండ్ లెవెలింగ్ లేదు, కరెంట్ ప్రాబ్లం ఉంది. అన్ని పైన ఫాల్సింగ్ చెప్పి ఫాల్స్ కూడిపోతున్నాయి, పెద్ద వర్షాలతో ఫాల్స్ కూడిపోతున్నాయి. ఐటీ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, ఆర్టీసీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ కాలేదు.
అర్బన్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కంప్లీట్ కాలేదు, వాల్మీకి భవన్ కంప్లీట్ కాలేదు, అన్ని ఎక్కడ ఇన్కంప్లీట్, అన్ని కంప్లీట్. ఇది వేసి రోడ్లు కాబట్టి తారేశాడు, ఎందుకు తారేసి బ్రహ్మాండంగా చేసిన కానీ అది రోడ్లు మేము ఫామ్ చేసిన రోడ్లే, గత ప్రభుత్వాలు చేసిన రోడ్డు మీద తార్ రోడ్డు సంబంధించి ఎక్కడ కొత్త బ్రిడ్జ్ కానీ కొత్త రోడ్డు వేసిన పాపాన్ని నేషనల్ కూడా ఏం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అది ఆయన సొంతంగా చేసిందంటే ఏం లేదు. మన గవర్నమెంట్ శాంక్షన్ ఆటోమేటిక్ చేశారు, దానికి కూడా ఏం చేశాడంటే తార్ అంటే పాత రోడ్లకు తారేశాడు. అంతకుమించి ఎక్కడ కొత్త రోడ్డు కానీ కొత్త బ్రిడ్జ్ కానీ ఏం చేయలేదు ఆయన. టెలిఫోన్స్ ఎక్కడ పనిచేయట్లేదు, కమ్యూనికేషన్ ఇప్పుడు తీసుకొచ్చాను మేము. మరి ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతి ఊళ్ళో కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, ఆయన మంత్రిగా ఉన్నాడు, ఏం చేయలేదు, మేము శాంక్షన్ చేయించినప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ దాదాపు 40 టవర్స్ పనిచేయట్లేదు, ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసాం, శాంక్షన్ స్టార్ట్ చేస్తాం. ఈ 2 నెలల్లో టీడీ ప్రభుత్వం డోన్కి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. డోన్కి మేము 70 కోట్లు పెట్టామండి, ఆల్రెడీ కొంచెం ఇప్పటికే 10 కోట్లతో వర్క్ మొదలుపెట్టాం. తర్వాత ట్యాప్స్ మన మెయిన్గా వాటర్ వస్తుంది, ప్రతి వీధిలో సిమెంట్ రోడ్ ఇస్తాం, 70 కోట్లు పెట్టాం మేము. మాస్టర్ డబ్బులు వస్తాకు డోన్ టౌన్ కానీ మేజర్ టౌన్ కానీ దాదాపు 110 రోడ్లు పెట్టాం, అని కూడా మాస్టర్ వస్తాయి కంప్లీట్ చేస్తాం. ప్రతి సందులో సిమెంట్ రోడ్స్ డ్రైనేజ్ పెడుతున్నాం, డ్రింకింగ్ వాటర్ అమృత్ కింద నీళ్ళు ఇస్తున్నాం, దిల్జీవ కింద పల్లెలకు నీళ్ళు ఇస్తాం, అని కూడా మార్చి వేపినప్పుడు కంప్లీట్ ప్రతి ఊరికి నీళ్ళు వస్తాయి, రోడ్లు వేస్తాం. ఫస్ట్ కొలాయిచాక రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ ఇప్పుడు డ్రైనేజ్ స్టార్ట్ చేసాం, కానీ కొలాయిచాక కంప్లీట్గా సిమెంట్ రోడ్స్ ఎందుకంటే మళ్ళీ బ్రేక్ చేయాల్సి వస్తుంది, లేకుండా ఇప్పుడు మార్చి చేస్తాం. అది ప్రజల్లో అభివృద్ధి చేసేటప్పుడే మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారు. నేను ప్రతి వీధిలో పోతున్నా, ప్రతిరోజు ఆపరేషన్ ద్రోణాచార్య పోతున్నా, ద్రోణాచార్య మిషన్ ప్రోగ్రామ్ పెట్టుకుని పోతున్నాం, ప్రతి ఊరు పోతున్నాం, ప్రతి వార్డు పోతున్నాం, అంతా హ్యాపీ. అక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని పోతున్నాం. ఇంతగా ఏ కావాలి వాళ్ళకు, కాలువ క్లీన్ చేస్తున్నాం, కొత్త కాలువ చేస్తున్నాం, ప్రాబ్లమ్ చేస్తున్నాం, తాగి ఇస్తున్నాం, ఇంకేం కావాలి వాళ్ళకి వస్తుంది. స్ట్రీట్ లైట్ ఉండాలి అంటే టౌన్లో, అలాగే రకరకాల సమస్యలు తీసుకుంటూ పోతున్నాం. ఇంతకంటే ఏం కావాలని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా గత ప్రభుత్వం చేసిన భారత్ తప్పుగా మేము మోసుకోం. ఆర్థిక పరిస్థితి బాగాలేక మా కుటుంబంతో ఎన్నో కార్యక్రమం చేశారు. అయితే మాట ఇచ్చాము, సూత్రాలు చేసాం, కంప్లీట్ చేసాం, పింఛన్లు ఇచ్చాం, అన్ని ఇచ్చాం, కానీ ఫ్రీ బస్ ఇచ్చాం, అని ఇచ్చాం కదా. నీకేం ఇప్పుడు బయటకు మన కందులు కానివ్వండి మేము కొన్నాం, 20 రూపాయలు పెరిగింది, అన్ని ప్రతి విషయంలో మేము ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏం చేస్తాం, ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా చేసామంటే అది అంటే మా నాయకుడు అయితే మాట ఇచ్చామో ఆ మాట నిలబడ్డాడు. అది ప్రజలు చూస్తారు. అది లేకపోతే ప్రజలు చీచి కొట్టేవాళ్ళం, పరిస్థితి లేదు. వాళ్ళకి చీచి కొడుతున్నారు. ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ గతంలో ఆయన బొమ్మ ఇచ్చాడు పాస్బుక్లో, అది తీసేసాం మేము, రాజముద్రతో ఇస్తున్నాం, అంటే హక్కు కల్పించాం. ఇవన్నీ చేస్తున్నాం, ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు తిక్కువలు కాదు గ్రహిస్తారు. అంత మంచి కార్యం చేస్తే ఓడిపోయాడు కదా, ఎందుకు ఓడిపోయాడంటే ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏం చేయలేదు, ఏదో బిల్డింగ్ కట్టప్పటి నుంచి మాకేం చేయలేదు, గ్రామాలకు ఏం చేయలేదు ఉద్దేశం ఓడించాను. అది నేను 6 వేలతో గెలిచానంటే కూడా అది ఆయన చేయలే కానీ గెలిచాను, చేసింటే ఓడిపోయింది, నేను ఓడిపోయింది. డోన్ ఎమ్మెల్యే కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళు అరాచకాలకి తావిస్తున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. మేము మాట్లాడతాను, నేను మాట్లాడండి, ప్రూఫ్ చెప్పండి, సాక్ష్యాలు చెప్పండి, ఎలిగేషన్ ఎవరు చేయొచ్చు. మీకు నిజంగా బాగా చేసింటే రండి, రెడీ ఎక్కడ రండి, మీరు పెట్టండి, నేను జాబ్ ఇస్తాను, ఎక్కడ చూపండి. సిపిఐ కార్యకర్త మీద దాడి చేయించారు అని చెప్పేసి కూడా వాళ్ళు సిపిఐ కార్యకర్త ఎప్పుడు ఏ పార్టీ అడగని వాళ్ళని నిన్న వాళ్ళు వ్యక్తిగత కొట్టుకునే తప్పించి మా ఇన్వాల్వ్ ఏం లేదు. ఎక్కడ ఆ రాజకీయ చేయట్లేదు, నేను ఎక్కడ చేయట్లేదు, ఎప్పుడు మొదలు అలవాట్లేదు. అది కొన్ని సమస్యలు ఊళ్ళో వాళ్ళు కొట్టుకునే తప్పించి మాకు ఎమ్మెల్యే సంబంధం, నాకు సంబంధం లేదు. ఊళ్ళకి గలాట కాబట్టి వాళ్ళు కొట్టుకున్నారు. పోలీసు యాక్ట్ తీసుకుంది, పోలీసు భయం పెట్టారు, ఒకరికి కొట్టినచ్చు. దానికి ఇంత రామాయణం చేయడం అవసరం లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు డోన్లో అనవసరంగా గత ప్రభుత్వం మాదిరి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కావటం లేదు, ఎవరు కూడా కొట్టడం లేదు, ఏదో కొన్ని 3 వచ్చేది వ్యక్తిగతంగా, అంటే లా అండ్ ఆర్డర్కు వాళ్ళ సంబంధం, పొలిటికల్గా సంబంధించిన కేసు కాదు. నేను పోలీసులకు క్లియర్ చెప్పాను, మీరు ఇల్లీగల్ ఏం చేయొద్దండి, అన్యాయం ఉంటే మాట్లాడండి, కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యి సివిల్ మ్యాటర్స్ కానీ ప్రజలు ఇబ్బంది పెట్టి క్లియర్ చెప్పడం జరిగింది. సరే ఇల్లీగల్ చేస్తే వాళ్ళు పట్టుకుపోతానికి మన బాధ్యత కాదు. నేను ఎక్కడ క్లియర్ చేశాను, ఇక్కడ మన ప్రభుత్వంలో మనకు చెడ్డ పేరు రాకూడదు. సరే ఇల్లీగల్ ఉంటే దాన్ని యాక్ట్ తీసుకోండి, కానీ అవసరం తోని మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టి క్లియర్ చెప్పడం జరిగింది. డోను గతంలో పబ్లిక్ అడగదు, మనం గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అని ఒకసారి అక్కడ పోలీసు వ్యవస్థను ముందు పెట్టుకుని భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే పోలీసు వ్యవస్థ ఎలా ఉంది డోన్? నో ఇది కామన్ వర్డ్ అండి.
వాళ్ళకు నిజంగా ఉంటే చూపండి, ప్రూఫ్ చెప్పండి చెప్తుంది చెప్పదు. ఇది నిందా మోపాలి ఉద్దేశం మాట్లాడినప్పుడు ఇచ్చి వాళ్ళకి దమ్ము ఉంటే చూపండి, మీ పేపర్ ప్రెస్ పెట్టండి, ప్రెస్ ఏమో చెప్పండి, ఐఎమ్ రెడీ టు గివ్ దగ్గర లేవు కదా. ఎక్కడ మేము దోషం ఎక్కడ చేయలేదు. వాళ్ళు ఏమంటే నింద మోయాలి తప్పనిచ్చి ఫ్యాట్ కాదు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. అదే అధికారులు ఓడిపోయినాం మన అధికారుల ప్రాంతం ఏదో చేస్తారని విజయం నాడుకోండి. ఏమన్నా అటువంటి చెప్పండి, ఐఎమ్ రెడీ టు డిస్కస్. ఇదే కానీ చెప్పండి నాకు. మేము అలా చేసి ఉంటే వైకాపా నాయకులు ఎవరు రారు. వైకాపా మీటింగ్ పెట్టారు. వైకాపా వచ్చి మొన్న మీటింగ్ పెట్టారు. రేపు దాన్ని పోతారు, మన పోతాడు పోతారు. ఎక్కడ అబ్జెక్ట్ లేదు, పోతున్నారు. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్. పోనీ విడిచిపెట్ట కదా, ఎవరిని అబ్జెక్ట్ లేదు. మన మీటింగ్ ఇక్కడ హాల్ తీసుకొని మీటింగ్ పెట్టారు. రాబోపేట వచ్చింది, అబ్జెక్ట్ చేయలేదు. ప్రమాణం చేసుకుంటారు, తప్పదు. ఊగా మా మీద నింద చెప్తారు. ఎక్కడ అబ్జెక్ట్ మేము కానీ పోలీస్ కానీ ఎక్కడ ఎవరు అబ్జెక్ట్ లేదు. అబ్జెక్ట్ చేస్తే మీటింగ్ రేపు పోరు. అనుకుంటే పొద్దుబాటు పోతాడు, పోరు. అట్ట ఉద్దేశం అది కాదు. పోనీ ఫ్రీడమ్, ఎవరు పుచ్చుకొని ఇచ్చిపెట్టాం మేము అనుకుంటే పోరు కదా. పొద్దుబాటు పోతాడు అనుకుంటే పోలేదు. వాళ్ళ మీద కాదు, వాళ్ళు అన్ని తీసాను బయటకు వస్తే పడగట్టుకుపోతాడు, చెట్లు కొట్టేస్తే ఆ పద్ధతి మాది కాదు. మాకు వచ్చింది చెట్లు బాగుండాలి, మనం బాగుండాలి, రైతు బాగుండాలి. ఇవన్నీ ఎడ్యుకేషన్స్. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు రేపు 6th వస్తారు. మన ఎనిమిదికి వచ్చి అక్కడ పాస్బుక్ ఇస్తాడు. అది మంచి కార్యక్రమం. అంటే ముఖ్యమంత్రి గారు 6th వస్తారు, మేము 5th చేస్తే పేపర్లో థర్డ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ వస్తుంది, సంతోషపడుతున్నారు. వా మేము పెద్ద వ్యక్తం చేసిన సంతోషం ఏం కాదు కదా. ఒకది దాని గురించి భయపడరు. అదేమండి వాళ్ళ సబ్జెక్ట్ కాదు, ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ గంజా రవాణాకి డోన్ అడ్డగా అంటున్నారు. ఇప్పుడు ఎలాగుంది? గతంలో గతం ఇప్పుడు లేదు. చెప్పండి, ఒకటి చెప్పండి. గతంలో అన్నీ ఉన్నాయి. గతంలో మట్కా, ప్యాకాట, సారా, నీకు గోవా సారా వచ్చేది. కంప్లీట్ లేడీస్ అడిగి చెప్తారు. నేను కదా లేడీస్ స్వచ్ఛ డోన్లో బాగా స్వేచ్ఛ ఉంది. ఆడవాళ్ళు రాత్రిపడిపోతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మట్కా కానీ గంజ కానీ ఆల్మోస్ట్ 99% కంట్రోల్ చేశారు. 1-2% చిన్నది బ్రహ్మాండంగా. మీరు ఉదయాన్నే డోన్ నియోజకవర్గంలో పబ్లిక్గా కలుస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పబ్లిక్ దగ్గర పోతున్నారు. గతంలో మీ మీద విమర్శిస్తుంది, కోట సూర్యప్రకాష్ రెడ్డి కనపడటం లేదు డోన్ నియోజకవర్గంలో, ఎక్కడున్నాడని చెప్పేసి చాలా మంది విమర్శించారు. అంటే ముగ్గురు చెప్పవచ్చు కానీ వేరే కాదే. నేను ఎప్పుడు అందుబాటులో ప్రజలకుంటా. నేను ప్రతి వారానికి 29 యూనిట్, నెలకు ప్రతి నెలకు యూనిట్ పోతే ఒకసారి అనిపించి 30 మాది 20 రోజులు ఉంటాం. ప్రజలు అందుబాటులో ఉంటా. నేను నా వారి ఉంటా కాబట్టి మాకు వాళ్ళ మాది వ్యాపారం లేదు. మాకు అయితే వ్యాపారంలో పోతుంటాడు. మాకు వ్యాపారం లేదు. మాకు వ్యాపారం మా పొలిటికల్ లైఫ్ ఇదే. మాకు పొలిటికల్గా మా భవిష్యత్తు వాళ్ళు బాగుంటే మేము అవుతుంది. 24 అవైలబుల్ ఉంటాం. రాత్రి వాకిలి కూడా మేము తెలుసుకుంటాం. నింద మనం చూసి వచ్చలేక మేము ఇప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు దొరికేవాడు కాదు, మేము అవైలబుల్ ఉన్నాం. ఇది చెప్పడానికి చెప్తారు. సార్ గతంలో మాకు మంత్రి దొరికేవాడు కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే మాకు అందుబాటు చెప్పి అది ప్రజెంట్ రియాక్షన్. దాన్ని తట్టుకొని చెప్తాను. ఆయన ఎమ్మెల్యే అవైలబుల్ చెప్పి ఆయన అవసరం అది కాదు. ఆయన అవైలబుల్ కాదు, మేము కలిసేవాడు కాదు, మొత్తం ఫ్రీ కలిసేవాడు కాదు. మేము కలిసి కాబట్టి వచ్చాక ఆయన మాట్లాడతాం నుంచి కట్టలేదు. అందుట్లో నిజాయితీకి మారు పేరు కోట్లు అంటారు. అయితే ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఇల్లీగల్ క్రషెస్ చేస్తూ కూడా టీడీపీ నాయకులు దాన్ని ప్రశ్నించటం లేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ చెప్పండి. ఇప్పుడు నాకే దిగి ఎంపీ లేదండి, నాకు దొరుకుతుంది. నేను ఛాలెంజ్ చేస్తా. చెప్పండి ఇల్లుగా క్రష్ చెప్పండి ఎప్పుడన్నా ఓ భయం కానీ ఇల్లుగా చెప్పండి క్రష్ చేస్తే ఎవరు మామూలు చేస్తుంటే వేరే మాట. కానీ నాకు ప్రకాష్ చంద్ గారికి ఏమైనా ఉందా చెప్పండి. ప్రకాష్ కానీ ఇల్లీగల్ మైన్ ఉందా, లేదా ఇల్లీగల్ క్రష్ ఉందా, లేదా ఇల్లీగల్ గుంతలు చెప్పండి. అంటే మీ పేరు కాకుండా మీ ఓన్లీ టీడీపీ నాయకులు 1-2 చెప్తుంటండి. 100% చేయట్లేదు, చెప్తుంటాయి. వాళ్ళు చేయట్లేదా? పాత ఇప్పుడు ఇల్లీగల్ చెప్తుంటాయి. ముందు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఇల్లు చేసుకుంటారు, మేము పట్టించుకుంటారు కదా. సరే ఏదో మనం ఇగ్నోర్ చేస్తూ పోతున్నాం. కానీ పెద్ద కోర్టు సంపాదిస్తున్నారు. ప్రాంతం కంటే మినరల్స్ ఎక్కువ కాబట్టి చాలామంది రైతులు కానీ దాని మీద బతుకున్నారు. కంప్లీట్గా మినరల్సే. మినరల్స్ దాంట్లో కొద్దిగా ఎత్తుకుపోయి అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళ బతకది అంటారు. నాకు లేదు, మా రైతులు మెయిన్గా దాని మీద ఆధారపడ్డారు. ఏదో అమ్ముకుంటారు, డబ్బులు వస్తే 50 రూపాయలు వస్తే తినుకుంటారు. చుట్టూ మినరల్స్ కాబట్టి కంపల్సరీ మినరల్స్ చేసుకొని పంటల్లో నీళ్ళు లేక మినరల్స్ తీసుకుపోవాలి. అది కూడా డిస్ట్రెస్ ఉన్నాయి. అయినా అది మనం ఆపలేం. మినరల్స్ అది ఆపలేం. టోటల్గా మినరల్స్ ఉన్నాయి. చిన్న పుట్ట తప్పించి పెద్ద కోటి సంపాదించారు. కూలి పడుతుంది, కూలి గిట్టుబాటు పడుతుంది. అందులో చెప్పనిచ్చి ఎక్కడ ఇల్లీగల్ ఎవరు చేయడానికి బంద్ చేస్తారు. గవర్నమెంట్ మారిపోయినప్పుడు
కంప్లీట్గా బిజినెస్ ఉంది అంతా వాచ్ చేస్తూ పట్టుకొస్తారు, కేసు పెడతారు, పెద్ద కేసులు బండి సీజ్ చేస్తారు, లక్షల రూపాయలు పని చేస్తారు, ఇల్లు ఇచ్చారు ఉంది, అది ఉంది. అది అందులో ఏం లేదు, ఇల్లుగా ఎవరు పోసేయడం లేదు. అవన్నీ ఎలిగేషన్స్ అన్నీ ప్రకాశం నిందాయాలు అంతా చెప్పండి ఎక్కడ ప్రశ్న ఉంది, ఎక్కడ మేము చెప్పండి అంతమంది. కొన్నేళ్ల రాజకీయ చరిత్ర గల మీరు అంటే మీ దగ్గర కార్యకర్త ఉంటూ ఒక లెవెల్ ఒక పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా కొందరు మీ దగ్గర రావట్లేదు, ఎందుకని? అంత వస్తారే ఆ కుల మొత్తం అంత వస్తారు. ఒక హోదా వచ్చినా కూడా ఇవన్నీ వాళ్ళు పెట్టిస్తారండి, అంతా వాళ్ళు పెట్టిస్తారు. అందరికి కుల మొత్తం లేకుండా పెద్ద రాధపడి కూర్చుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ చేసే అరాచకాలు ఎలా ఉన్నాయి అనుకుంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు తిట్టుపురామం చేశాడు చంద్రబాబు పైన, దీన్ని ఎలా చూడొచ్చు? అది ఫ్లెక్స్ కోసం వచ్చే బాధ, అది ఫ్లెక్స్ అంతా పెడుతుంటారు, దాని మీద ఆయన పెద్ద ఆమంత్రం చేశారు, చేసి ఏదో వాళ్ళు కొట్టిపోయారు. ఈయన ఏదో తిట్టాడు, నేను కూడా టీవీ చేశాను, తిట్టాను. తిట్టే కానీ డైరెక్ట్గా పేరు తీసుకున్నాను తప్పదు, తిట్టొచ్చు మేనమాట, కానీ పేరు చంద్రబాబు నాయుడు అని మీకు తెలిసి చూసి నేను చెప్పలేదు, అది కరెక్ట్ కాదు, అంతే కాదు. ఏదైనా పాలసీ క్రియేట్ చేయండి, లేకపోతే కానీ పేరు చెప్పి తింటే తప్పదు. మామూలుగా తిడతారు వేరే పేరు చెప్పి అంటే కరెక్ట్. అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు అంటే ఏమన్నా చర్యలు తీసుకోవడం, ఎలాంటి చర్యలు? డెఫినెట్గా కోర్టు వారు దాని మీద ఎటువంటి మాట్లాడకుండా దాన్ని కంట్రోల్ చేయాలి, లేదా ఇది కంట్రోల్ చేయకపోతే ఇంకా అంతా మాట్లాడతారు. ఒక హద్దు ఏర్పరచాలి, నాకు శిక్ష ఫిక్స్ చేయాలి. వ్యక్తిగత చిత్తానికి శిక్ష పెడితే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు శిక్ష పెడితే ఇంక ముందు అటువంటి కార్యక్రమం రాదు. అది అటువంటి చట్టం తీసుకోవాలి, అయితే వెతకు తిడతారు, నువ్వు కరెక్ట్ కాదు. సార్ చివరిగా చెప్పండి, డోన్ నియోజకవర్గాన్ని మీరు ఎలా చూడబోతున్నారు, ఎలా అభివృద్ధి చెందాలి, మీ ప్లాన్ యాక్షన్? అలా కాదు, ఇవన్నీ కూడా మనం ప్రజలకు వెళ్దాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ప్రజలకు వెళ్దాం, మనం ప్రజలకు వెళ్దాం. నేను కొన్ని గ్రామాలు తీసుకెళ్తాను, మీకు కొండ ప్రాంతం తీసుకెళ్తాను, వాడిని అడగండి మీరు, నేను వస్తాను రండి మీరు ఎప్పుడైనా మన కొండ ప్రాంతం పోదాం. నిన్న వచ్చాను ఆ ఊరికి పోదాం, మీరు అనుకోండి. నిన్న వచ్చి రిమోట్ ఏరియాస్ కొండ ప్రాంతంలో ఆ గ్రామంలో 20 మంది 20 ఆఫీసర్స్ ఉన్నాయి, కొన్ని గ్రామంలో 100 ఉన్నాయి, అందులో వెళ్దాం. గతంలో ఎలాగున్నారు ఇప్పుడు ఎలా ఒకసారి అడుగుదాం మనం, మీరు చూడాలి. నేను వస్తానండి పోదాం, మనం మీ ప్రెస్ రండి పోదాం. రిమోట్ ఏరియాలో ఏం చేస్తాం మీకు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే కొన్ని గ్రామాల సమస్యలు మీకు తెలిసింటాయి కదా, ఆ సమస్యలు మీరు ఎలా ముందుకు? అదే రండి అంటున్నా, అదే మేము చేసాము చూపిస్తాం, మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు కూడా పోదాం, ఇప్పుడు రెండే పోదాం, మనం మాట గంట పోయవచ్చు పోదాం, మీకు చూపిస్తాను ఏం చేసాము చూపిస్తాను మీకు. అంటే రెండే పోదాం, మధ్యాహ్నం వచ్చేది పోదాం చూపిస్తాం మీకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రకాష్ ఏం చేసి మీకు అర్థమవుతుంది కాబట్టి కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రెస్ పీపుల్ రండి పోదాం, మనం మాట్లాడదాం, ప్రెస్ ముందు ప్రజలకు వెళ్దాం. గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ప్రకాష్ గెలిచాక ఇలా ఉందని మీకు తెలుసుకుని బెటర్. ఇప్పుడు రండి పోదాం, మనం ఏం చేశానో చూపిస్తాను. చెరువు పోదాం, గ్రామాలకు పోదాం, గ్రామం ఏ సమస్య ఉంది అని చూద్దాం, మీకు అర్థమవుతుంది కదా. మొత్తం మాట్లాడద్దని వాగదు కానీ చూపిద్దాం, అది ఏం చేయాలో చూపిస్తాను, మేము చేసి చూపిస్తాం. వెళ్దాం రండి, ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసుకొని వస్తాను చూపిస్తాను మీకు, అప్పుడే మీరు డిసైడ్ చేసుకోండి. నేను తప్ప వాళ్ళు తప్ప మీరే డిసైడ్ చేస్తారు కాబట్టి రండి పోదాం, ఎప్పుడైనా పోదాం. సార్ మీ పైన కానీ మీ కార్యకర్తల పైన కానీ ప్రభుత్వం పైన కానీ విమర్శలు చేసే వారికి మీరు ఏం చెప్తారు సూటిగా? విమర్శ చేసుకోవచ్చు, పాలసీ చేసుకోవచ్చు అని వ్యక్తిగతం చేయకూడదు. పాలసీ మీద క్రియేట్ చేసుకోవచ్చు కాదంటాను, మీ పార్టీ బాగాలేదు, మీ పార్టీ సిద్ధాంతాలు బాగాలేదు చెప్పుకోండి, కానీ వ్యక్తిగతంగా లేక రాబడి టమామా చేయకూడదని రిక్వెస్ట్ చేస్తాను. అది సంస్కృతి కాదు, పద్ధతి కాదు, అది 2020 మన కొరకు రిక్వెస్ట్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ లీడర్తో చిట్ చాట్, మరో చిట్ చాట్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.